ఏపీలో లిక్కర్ విధానం అమ్మకాలపై మండలిలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. కూటమి హయాంలో విపరీతంగా బెల్ట్ షాపులు వచ్చాయని, అమ్మకాలు భారీగా పెరిగాయని ఆరోపించారు వైసీపీ సభ్యురాలు వరదు కళ్యాణి. అయితే వైసీపీ వాదనపై అభ్యంతరం వ్యక్తం చేశారు మంత్రులు. ఆ పార్టీకి మద్యంపై మాట్లాడే అర్హతే లేదని మండిపడ్డారు. గతంలో అడ్డగోలుగా జరిగిన అమ్మకాలను నియంత్రించడం వల్లే ప్రభుత్వానికి ఇప్పుడు ఆదాయం పెరిగింది అంటున్నారు. గవర్నమెంట్ అమ్మితే మంచిదా, ప్రైవేట్ వ్యక్తులు అమ్మితే మంచిదా, అది కామన్ మ్యాన్గా నాకు డౌట్ వస్తుంది. గవర్నమెంట్ అమ్మితేనా మంచిది కదా, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, లిక్కర్ సేల్స్ తగ్గుతాయి. అందుకే గతంలో 23 డిసెంబర్లో తక్కువ ఉన్నాయి, 24 డిసెంబర్లో ఎంత ఎక్కువైపోయాయి అంటే 40% బీర్ల అమ్మకాలు, 18% లిక్కర్ అమ్మకాలు పెరిగాయి నేను అనుకుంటున్నాను అధ్యక్ష. ఇంకొకటి గౌరవ మంత్రి గారు ఇంకొక డౌట్, ఇక్కడ ఆదాయం వేయాలి కాదు, మంచిదా చెడ్డదా? ప్రభుత్వ బాధ్యత లిక్కర్ అమ్మకాలని తగ్గించాలి కదండి అధ్యక్ష, మద్యం వినియోగాన్ని తగ్గించాలి. కానీ పెరిగింది ఎందుకు అని నాకు డౌట్ వస్తుంది అధ్యక్ష. మద్య నిషేధం గురించి మీరు ఎప్పుడన్నా మాట్లాడారు మీ నాయకుడితో? అసలు మాట్లాడే అర్హత వీళ్ళకుందా? ఏం చెప్పారు? మద్యపాన నిషేధం చేస్తానని చెప్పారు అధ్యక్ష. దశల వారీగా మారుస్తానన్నారు, దశల వారీగా రేట్లు పెంచి ప్రజల ఆరోగ్యాన్ని కొల్లగొట్టుకున్నారు అధ్యక్ష. ఇది వాస్తవం. దీన్ని తాకట్టు పెట్టి 25 సంవత్సరాలకు సరిపడా తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చిన మాట వాస్తవం కాదు చెప్పమని అధ్యక్ష. ఆ రోజు చాలా మంది ఇతర రాష్ట్రాల్లో బ్రాండెడ్ సరుకు అంతా తెచ్చుకొని వాటికి ట్యాక్స్ లేకుండా ఆ రోజు తాగారు. ఈ రోజు అదంతా స్ట్రీమ్ లైన్ చేసి కట్టడి చేసి ప్రతి పైసా ప్రభుత్వ ఆదాయానికి తీసుకొస్తుంటే దానికి దొంగ తిరుగుడుగా మీరు ఎక్కువ తాగించేస్తున్నారని ప్రశ్న సభవుతారు. లిక్కర్ మీద, శాండ్ మీద, మైన్ మీద, భూముల మీద మీరు ఎన్ని క్వశ్చన్లు తగ్గించుకుంటే అంత గౌరవం పెరుగుతుంది తప్ప ఏదో అడ్డగోలుగా మాట్లాడి ప్రభుత్వాన్ని మీరు ఏదో ఇరకన పెట్టాలంటే అది మీరు అవివేకము. అప్పుడేవో బ్రాండ్లు పెట్టాను, ABCDF ఏవో పేర్లు మీరు చెప్పే పేర్లు. ఆ బ్రాండ్లు ఏమైనా ఉండట్లేదా షాపుల్లో? సేమ్ బ్రాండ్సే మళ్ళీ కంటిన్యూ అవుతున్నాయి కదా, ఏమైనా మార్చారా? కొన్ని ఒకటే కొత్త మార్చి ఈ బ్యాన్ చేస్తామని చెప్పి ABCD బ్యాన్ చేస్తారా? బ్యాన్ చేయలేదు, అవే కంటిన్యూ అవుతున్నాయి. ఇంకా అమలు ఏం తేడా లేదు. స్వర్గ ఎన్టీ రామారావు గారు మధ్య నిషేధాన్ని తీసుకొచ్చారు కొంచెం బాబు యుద్ధాలుగా స్ఫూర్తితో. దాన్ని ఎవరితో తూటుపడ్డారు అధ్యక్ష? ఎవరు తీశారు అధ్యక్ష?